యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ శ్రేష్టమైన కృపను బట్టి ఇదిగోనైనా మేమందరము కూడా మీ పునరుద్ధాన దినపు ఈ సమయంలో మేము ఉంటుండగా అయ్యా ఇంతవరకు మేము స్తుతించాం. అందుని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యానికై మేమందరము కూడా ఈ సమయమున ఈ స్థలమున సిద్ధపడి ఉంటుండగా ఇదిగో ప్రభా, మాతో మాట్లాడండి. నిలిచిన మీ దాసుడు దీనుడు అలుపుడు అయినందుకై మీ సిలువ చెంట మరుగుపరుచుకొని మహిమకమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మచేత బలపరచమని, చదవబడలేఖనాన్ని దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రాముఖ్యంగా ఈ మాటలో రెండు విషయాలను మనం చూడగలం. మొదటిగా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. ఒకటి, భయభక్తిని బట్టి అక్కడ ఏం కలుగుతుందంటే దాచి ఉంచిన మేలు. రెండవదిగా, ఆశ్రయించి కదా సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. ప్రియమైన వాళ్ళారా, కొన్ని సమయానికి సందర్భానికి ప్రభు కొన్ని మేళ్లను మనల్ని ఉంచున్నాడు. అయితే అవి ఆనాటికి మనకు వస్తాయి. అంటే ఏదైతే మరి మనం అక్కడికి పోయినప్పుడు, ఆ పని చేసినప్పుడు, మనం ఆ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనకు మేలు కలుగుతుంది. అలాగే మనం భక్తితో దాన్ని చేసినప్పుడు, శ్రద్ధతో దాన్ని ఆచరించినప్పుడు ఇంకొక మేలు కూడా ప్రభువు ఇచ్చే, అది దాచి ఉంచిన మేలు. అది ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది. అయితే ప్రభునందు అట్టి మేళ్లను మనం పొందుకున్నట్టకై ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆత్మీయుల వహించున్న మనందరము దేవుడు దయచేయు మేళ్లకై మనం సిద్ధంగా ఉండాలి. మనం ఆచరించే విషయంలో, మనం ధ్యానించే విషయంలో, మనం నిలిచి ఉండే విషయంలో ఎంతో జాగ్రత్త, ఎంతో పట్టుదల. అంటే ఇప్పుడు ఏదైతే వాడు ఎగ్జామ్ రాసినప్పుడు, ఓ పిల్లవాడు పరీక్ష రాసినప్పుడు వాడు బాగా మెరిట్ సంపాదించుకున్నాడు అనేది ఒక మేలైతే, వాడు హ్యాండ్ రైటింగ్ ఉందని కదా వాళ్ళ టీచర్ అభినందిస్తుంది కదా, గుడ్ హ్యాండ్ రైటింగ్ అని కింద ఒక చిన్న సంతకం పెట్టి ఒక మంచి బిరుదు అక్కడ ఇస్తుంది. లేకపోతే ఒక చక్కగా వాడు ప్రొనౌన్సియేషన్ బాగుందని ప్రియమైన వాళ్ళరా ఇంకొక బిరుదు ఇస్తుంది, లేదా గుడ్ స్టూడెంట్, లేకపోతే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అంకులు అభినందించినట్లుగా ఏవైతే బిరుదులు వారు పొందుకున్న ఘనతను బట్టి, వారు చేసిన పనిని బట్టి వారు పొందుకుంటూ ఉన్నారు. అలాగే దేవుని విశ్వాసులమైంటున్న మనం కూడా మనం సమయానికి వచ్చుటలో కొంత బిరుదు, మనం దాన్ని ఆచరించడంలో కొంత బిరుదు, మనం దాన్ని నిలకడగా మనం చేయటంలో కొంత బిరుదు, మనం దాన్ని మన హృదయాలను నింపుకొనటంలో కొంత బిరుదు. ప్రభువునందు అభినందించబడుతూ ఉన్నాం. ప్రభు చేత మన భుజాన్ని ప్రభు తడుతూ ఉన్నాడు. బలాన మంచి దాసుడా, పలుసార్లు దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడుతూ ఉన్నాం. ఉదాహరణకు నోవాహు, ఆయన ఏమీ లేనప్పుడే ప్రభువును నమ్మి, ప్రభు ఎవరైనా ఆయన దృష్టికి నీతిగా ఉన్నారా అని చూచినప్పుడు నోవాహు నీతిపరుడుగా కనపడ్డాడు. ఆయన నీతిపరుడు, దేవుని దృష్టికి యోగ్యుడుగా కనపడ్డాడు. దానికి దేవుడు కొంత మరి బిరుదును లేక గొప్పతనాన్ని నోవాహుకి ఇచ్చాడు. నోవాహుతో మాట్లాడాడు, ఇదిగో నోవాహు, ఇదిగో నీవు నాకు నీతిపరుడుగా కనపడ్డావు కనుక ఇదిగో ఒక జలప్రలయం లేకపోతే ఒక ఉగ్రత రాబోతుంది, నీవు దానికి సిద్ధంగా ఉండు. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, లేక సిద్ధపరుస్తూ ఉన్నాడు.
100 సంవత్సరాలు ఆ ఓడను కట్టుటలో నోవాహు కుటుంబము ఎంతో ప్రయాసపడింది. దానికి ప్రతిఫలం ఆ కుటుంబం రక్షించబడింది. ఆ నీటి మీద రక్షించబడిన దానికి సాదృశ్యంగా ఇప్పుడు మనం బాప్తీసం పొందుతూ ఉన్నాం. అయితే ప్రియమైన వారులారా, అనేకమైన మాదిరి రక్షణ ఆత్మీయ వరాలను ఫలాలను పొందుకుంటూ ఉన్నాం కేవలం దేవుని కృపను బట్టి. అందుకని అంటున్నాడు, దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నోవాహుతో దేవుడు మాట్లాడటం ఒక మేలైతే, దేవుని పనిలో ఆయన నిమగ్నమైనట మరి ఇంకొక మేలైతే, దానిలో ప్రవేశించుట రక్షించబడుట ఇంకొక మేలు. క్షేమపరచబడింది. తన కుటుంబం కొరకైన ప్రార్థన, తన కుటుంబం కొరకైన సిద్ధపాటు, తన కుటుంబం కొరకైన ఆ యొక్క భయభక్తి ఆ కుటుంబం రక్షించబడే విధంగా ప్రభు నడిపాడు. అయ్యా, ఈ మార్గాన్ని నువ్వు పోవద్దు, ఈ మార్గంలో నీవు పో, ఈ పనిలో నీవు ఉండు, ఇదిగో ఈ శ్రద్ధ నువ్వు కలిగి ఉండు, ఈ నీతిని నువ్వు కలిగి ఉండు. అలాగైతే ప్రియమైన వారులారా, ప్రభువు మనలను నడిపిస్తూ ఉన్నాడు. చూద్దాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. చాలు. ఏమైనా వాళ్ళరా, ప్రభు చేసే క్రియలు, ఆయన చేసే గొప్ప క్రియలు వారికి అర్థం కావట్లేదు, అవి కనబడట్లేదు, అవి హృదయానికి గోచరము కావటం లేదు. ఏంది గొప్పతనం? ఆయన జీవించిన 3.5 సంవత్సరములు ఆయన చేసిన కార్యాలను అనేకులు, శాస్త్రులు, జ్ఞానులు, పరిసయ్యులు చూచి వారు ఎంతో భయపడిపోయారు. ఏంది ఈయనకు పేరు వస్తుంది, ఈయన ఘనుడిగా ఎంచబడుతున్నాడే, ఈయనే మెస్సయ్య అంటనే అని వారు ఈర్ష్యతో వారు ప్రభువునందు సనిగారు. అయినా పర్లేదు. అయితే ప్రభు అంతటా ఆయన ఘనపరచబడ్డాడు. ప్రియమైన వారులారా, వారికి అర్థం కావటం లేదు. ప్రభు చేత, ప్రభు పేరట వారు చేస్తున్న కార్యాలు వారికి అర్థం కావట్లేదు. నేటికి ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారి పేరట పొందుకుంటున్న అనేకమైన కృపలు, గొప్పతనం లోకమంతటా చూస్తూ ఉన్నప్పుడు వారికి అర్థము కావట్లేదు. అందుకే అన్నాడు, తప్పిపోయిన నా గొర్రె దొరికినది కదా. తన తోటి వారితో కలిసి ఆ కాపరు అంటున్నాడు, నీవు నాతో కూడా సంతోషించు. ప్రియమైన వారులారా, సంతోషిస్తున్న వారి సంతోషము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా లభిస్తుంది? దేవుని విశ్వాసాలు వహించిన మనందరమును కూడా కలిగి ఉన్న ఈ సంతోషము ప్రభువుది. ఆయన క్షేమపరుస్తూ ఉన్నాడు. వారి యొక్క నీతిని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భయభక్తిని బట్టి ప్రభు నీతి మార్గాన నడిపిస్తూ ఉన్నాడు, క్షేమకరమైన మార్గాన నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు పోషణలో, ప్రభు రక్షణలో వారు ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఆ ఓడ 40 పగలు 40 రాత్రులు ఆ నీటి మీద ఉంటున్నప్పుడు ప్రభు వారికి క్షేమాన్ని ఇచ్చాడు. నోవాహు అంటున్నాడు, అయ్యా, ఈ ఓడ తలుపు ప్రభువే మూసాడు. ప్రియమైన వారులారా, అంతటి ఆ యొక్క ద్వారమును ప్రభు మూత వేశాడు. ఎందరూ ఆయన నమ్మి లోనికి వచ్చారో వారందరూ రక్షించబడ్డారు, నమ్మని వారు నశించారు. అలాగైతే దేవుని కృపలో, దేవుని ఆత్మీయతలో మనం పోయే మార్గములో మేలను పొందుతున్న మంచిదే. అయితే దాచి ఉంచిన మేలును కూడా ప్రభు మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు. దానికి మనం ఏం చేయాలంటే కొన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఎలాగైతే అంతకు మించి మనం ప్రార్థించినప్పుడు, మనం ధ్యానించినప్పుడు, ఆచరించినప్పుడు, ప్రభువుకు మెచ్చినప్పుడు మనం మేళ్లను పొందుతాం, మనం ఘనతను పొందుతాం, మనం ఘనులుగా ఎంచబడతాం. ప్రియమైన వారులారా, ఇటు ఘనతను మనం పొందుకున్నట్లకై ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ మాటల్ని కొన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదివితే, ఆయన కొన్ని మనకు సిద్ధపరిచాడు. నరులు గర్విష్ఠులుగా కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు,
ఆయన వారి చెవులను తెరవవలెను, తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరిచెను. చాలు కదా, ఈ మాట మనకు జ్ఞాపకమే కదా. ప్రభు ఏం చేశాడంట? ఉపదేశాన్ని సిద్ధపరిచాడు. నీవు రక్షించబడి నిమిత్తము, నీవు గోతికి పోకుండా, లేకపోతే నీవు కత్తి చేత నశించకుండా ప్రభు నీ కొరకు ఏం సిద్ధపరుచున్నాడంట? ఉపదేశము సిద్ధపరుచున్నాడు. అందుకే మాట్లాడు, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును, ఆయన వారి చెవులను తెరువను. ఎవరంటమ్మా వీరు? దేవుని ప్రియులు, దేవుని ఆత్మీయులు, దేవుని పరిశుద్ధులు. దేవుడు ఈ దినాన ఒక ప్రత్యేకమైన ఒక వచనాన్ని, లేకపోతే ఒక ఆదరణకరమైన దేవుని వాక్కును మనకు బయలుపరచబడి ఉంటుండగా, ఆ సమయానికి, ఆ నాటికి మనం అక్కడ ఉంటే దాన్ని వింటే మనం బ్రతికించబడతాం. ప్రియమైన వారులారా, ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే నీవు ప్రభుతో మాట్లాడాలని అనుకోవాలి, ప్రభు మాటలను వినాలనుకోవాలి. అలాగైతే నీకు మేలు, అలాగైతే నీకు క్షేమం. నోవాహు కుటుంబం వలె నీ కుటుంబము కూడా క్షేమపరచబడుతుంది. సిద్ధపడాలి. ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా ఆ స్త్రీలు సిద్ధపడినట్లుగా ఉదయకాలమున వారు వెళ్ళిన విధానాన్ని బట్టి కదా మనమును సిద్ధపడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఒకవేళ సిద్ధపడకపోతే కదా వారు ఆ యొక్క మొదటి లేక ప్రథమ స్థానంలో వారు ఉండేవారు కాదు. ఒకవేళ మనం కూడా వచ్చినప్పుడు కదా, ముందుగా వచ్చినప్పుడు లేక ముందుగా వెళ్ళినప్పుడు కదా, ప్రభు వారికంటే ముందుగా ఉన్నాడు. అందుకే అక్కడికి పోయి వాళ్ళు చూసినప్పుడు ఆయన ఇక్కడ లేడు. ప్రియమైన వారులారా, మనం ఎంతటి సిద్ధపాటు కలిగించున్నా ప్రభు మనకంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. ప్రభు యొక్క ఏర్పాటు అలా ఉంది. నేను ఈనాడు రక్షించబడి దేవుని కృపలో మనం ప్రభు సన్నిధానంలో ఉన్నామంటే ప్రభు ముందుగా మన కొరకై సిద్ధపరిచిన మార్గంలో మనం ఉన్నావు. నీవు నడుస్తున్నావా? అలాగైతే నీవు నడిస్తే నీకు మేలు కలుగుతుంది. నీవు మరిస్తే ప్రియమైన వాళ్ళారా, మనకు గోతి ఉంది. మనకు ఏదైతే కత్తి అక్కడ అన్నట్లుగా కదా, కత్తి వలన నశించకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువును. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వినిన వాని హృదయంలో కార్యం జరుగుతుంది, విశ్వాసం వసిస్తుంది. అయితే ఆ విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి వాడు రక్షించబడితే వాడు పరలోక రాజ్యానికి వారసుడు. అయితే ప్రియమైన వాళ్ళారా, విన్ననాటి నుండి మనం ఆ రక్షణను కొనసాగించాలి. మనం గ్రహించిన నాటి నుండి ఆ రక్షణను మనం అవలంబించాలి. అందరూ అంతటా మారు మనసు నందునట్లకై, మనం మేలు పొందినట్లకై, మేలుకరమైన జీవితాన్ని మనం అనుభవించినట్లకై మనం ఉపదేశమును కదా, సిద్ధపరిచిన ఉపదేశమును మనము వినాలి, లేకుంటే చదవాలి. దాని కొరకై ఆ సమయానికి, ఆ సందర్భానికి మనం అక్కడ ఉండాలి. అలా మనం ఉంటే మనం బ్రతుకుతాం. కీర్తన 119:40 వచనాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, నీ ఉపదేశములో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. చాలు కదా, నీ ఉపదేశములో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. ప్రియమైన వారులారా, దాసుడు ఏముందంట? నీతి, యథార్థంగా ప్రభువులో నడుస్తూ ఉన్నాడు కనుక ఏం కలుగుతుందంటే బ్రతికించబడతాడు కనుక నీతి కలుగుతుంది, కనుక జీవం కలుగుతూ ఉంది. అందుకని అన్నాడు, నీ ఉపదేశము నాకు అధిక ప్రేమ. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్య దీనులుగా ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని ఆ యొక్క వారి హృదయాలలో దాచుకుంటారో వారు దేవునికి ఇష్టలు. ప్రియమైన వారులారా, విని మరిచేవారు, విని విడిచేవారు, విని నొచ్చుకునేవారు, విని బాధపడేవారు ప్రభు దృష్టికి కదా ప్రియులు కాలేరు. అందుకని అంటున్నాడు, నీతిని బట్టి నన్ను బ్రతికించు. నీతి ఎలా కలుగుతుందట? ఆయన సిద్ధపరిచిన ఉపదేశాన్ని మనం వినినప్పుడు లేక చదివినప్పుడు మనకేం కలుగుతుంది? నీతి. ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు బ్రతికించబడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బ్రతికిన 33.5 సంవత్సరము ఆయనలో కేవలము నీతియే ఉంది.
ఆయన తనను తాను సిద్ధపరుచుకున్నాడు. తన జీవితంలో పాపము లేనట్లుగా, తన జీవితంలో శాపము లేనట్లుగా, తన జీవితంలో ఎటువంటి అపవిత్రతకు ఆయన చోటివ్వనట్లుగా, అపవాదికి లోబడక ఆయన ఎంతో నిశ్చయతగా తన యొక్క దేహాన్ని సర్వలోక పాపుల కొరకై వారి రక్షణ నిమిత్తమే కలువరి శిలువలో ఆయన బలిగా అయ్యాడు. ఎంతో జాగ్రత్త పడ్డాడు. అలాగైతే ప్రియమైన వారులారా, మన జీవితాల్లో కూడా ప్రభు మన మన ద్వారా కార్యం చేయించుకున్నట్లకై మనం నీతిగా బ్రతకాలి. నోవాహు జీవితంలో నీతి ఉంది గనక నోవాహును ప్రభు వాడుకున్నాడు. నోవాహుకు బాధ్యతను అప్పగించాడు. నోవాహుకు ఉపదేశాన్ని అప్పగించాడు. అయ్యా ఇదిగో నువ్వు వెళ్ళి కదా ఆ ప్రతి జంతువులు కదా నువ్వేం చేయాలి, జతలు జతలుగా నీ ఓడలోనికి ఎక్కించు, లేకపోతే వారి కుటుంబం అంతా లోడ్లోకి ప్రవేశించినట్లుగా. ప్రియమైన వారులారా, ప్రభు ఒక కొంత ఆజ్ఞను అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు మన విషయంలో కూడా మనం ఆత్మీయులుగా ఉండినట్లుగా సిద్ధపడాలి. ప్రభు దినంకై సిద్ధపడాలి. ప్రభు సిద్ధపాటు దినముకై సిద్ధపడాలి కదా. ఏముందిలే రేపు పొద్దున లేచి మనం పోదాంలే కదా, కొంత సమయం ఆలస్యమైనా మనం చేద్దాంలే అని కాదు. ఒక దినం ముందే కదా వారు ఆ స్త్రీలు సిద్ధపడ్డారు. వారు సిద్ధపడిన ఉదయకాలనే పోయినప్పుడు ప్రభు అక్కడ లేడు. ప్రభు మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేరు. కనుక ప్రియమైన వారులారా, మనం ఎంతో సిద్ధపాటుతో, ఎంతో నిరీక్షణతో, ఎంతో పవిత్రతతో, పరిశుద్ధతతో మనం ప్రభు ఎదుర్కొన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు మనతో సంధిస్తాడు. ఆయన విశ్వాసము మనకు కలిగింపజేస్తాడు. కనుక ఆ మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదగా. కనుక జాగ్రత్తగా చూస్తే అదే 119వ కీర్తన 156వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ఈ మాటనే జ్ఞాపకం చేశాడు. యెహోవా నీ కనికరములో మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము కదా. నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. న్యాయము, ఆయన న్యాయ పూర్ణుడు, లేక న్యాయమునకు ఆయన అధిపతి. ప్రియమైన వారులారా, ఆయన తక్కెడలో మనం కానీ చూస్తే మనం ఎంత మాత్రమో గతంలో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాను కదా. ఆ సమయానికి అనేకులు ఆ తక్కెడి మీద ఎక్కుతున్నారంట. ఒక చిన్న డైల్ ఉంది అక్కడ. వారు నిలబడినప్పుడు ఆ డైల్ ఏమవుతుంది, రెడ్ లేకపోతే గ్రీన్ కదా, అది అటు ఇటు వెళ్ళినప్పుడు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారు రక్షించబడవలసి ఉంటుండగా వారు అక్కడికి అనేకులు వస్తూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి, అయ్యా నేను రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను అని తన రెజ్యూమ్ ఇస్తూ ఉన్నాడు కదా. రెజ్యూమ్ ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, వారు దాన్ని చెక్ చేసి అక్కడ ఏం లేదు కదా, లేకపోతే అక్కడ ప్రార్థన, బాప్తీసం, ఆయన రక్షణ ఉంది దాంట్లో. అయితే ఆయన ఫెయిల్ అయ్యాడు. ప్రియమైన వారులారా, తర్వాత మరలా ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆయన ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆయన ఇచ్చి, వీరంతా రక్షించబడిన వాళ్ళే. అయితే ఇంకొక అతను వచ్చి పెద్ద బండిల్ ఇచ్చాడు. కేవలం ఇదేందయ్యా అంటే రెజ్యూమ్ ఇది అన్నప్పుడు ఇదంతా ఆయన ప్రార్థన, విశ్వాసం, యథార్థత అన్నీ ఉన్నాయి. అయితే దాని మీద నిలబెట్టినప్పుడు ఆయన దాంట్లో ప్రమోట్ కాలేకపోయాడు. మరి ఏంది పరిస్థితి అన్నప్పుడు మరలా ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన దగ్గర జస్ట్ ఒక తెల్ల కాగితం ఉంది. ఆ కాగితాన్ని వారికి ఇచ్చినప్పుడు అక్కడ ఏం లేదు కదా, చైల్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది. ఈయనెవరు? దేవుని కుమారుడు, అంతే కదా. అప్పుడు కూడా అక్కడ ఆ చక్కని ఆ క్లిప్ అది. ఆ అబ్బాయిని పక్కకి జరిపాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆయన ఆ తక్కెడి మీద నిలబడ్డాడు. అది ఆ గ్రీన్లోకి వెళ్తే ఆయన లోనికి పంపించాడు. ఏం లేదు, మనం ఎంత చేసినా మనం నీతిపరులు ఎంత మాత్రమో కాలేం. దానికి ఉదాహరణ నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత నీవు రక్షించబడి ఉన్నా, ఎంత నీవు ధర్మకార్యాలు, యాగాలు లేక ఎన్నో చేసినప్పటికీ కూడా నీకు ప్రవేశము లేదు. ఒక్క దేవుని కుమారుడు లేక కుమార్తె అయితే కానీ నీకు ప్రవేశము లేదు. అందుకే అన్నాడు, ఆయన తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి తప్ప వేరొక మార్గము లేదు. ఆయన్ని నమ్మితేనే, ఆయన అనుసరిస్తేనే, ఆయన నామాన్ని మనం స్మరిస్తేనే, ఆయన నామం కాక మరొక నామాన్ని మనం స్మరిస్తే కదా మనకు ప్రవేశం లేదు. ప్రియమైన వారులారా, ఆ విషయంలో ఎంతో ఖచ్చితంగా
ఆ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు బ్రతకాలంటే కదా, నీవు ప్రభువును నమ్మాలి, ప్రభువునందు నీ విశ్వాసం ఉంచాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఉపదేశాన్ని సిద్ధపరిచాడు, ఆయన మనల్ని బ్రతికించాడు. అలాగే 104 కీర్తన చూస్తే 119, 104 వచ్చినాం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములయ్యను. చాలు కదా. ఏమైందట, వీళ్ళు ఎవరంటే విధేయులు వీళ్ళు కదా. వీరు ప్రభు చేత బ్రతికించబడినాక వీరికి ఏం కలిగిందంట, విధేయత కలిగింది, నీతి కలిగింది, రక్షణ కలిగింది. వీరు కేవలం ఏం చేస్తున్నారంటే ప్రభువును నమ్మారు, ప్రభు నామాన్ని ప్రభు నామని యందు వీరు విశ్వాసము ఉంచారు. అందుకని అంటున్నాడు, నీ ఉపదేశమును బట్టి నాకు వివేకము కలిగింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు వివేకాన్ని ఇచ్చాడు కదా, జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం జ్ఞానంతో ప్రభువును స్తుతించాలి, జ్ఞానంతో ప్రభువును ఆరాధించాలి, జ్ఞానంతో ప్రభువును మనం హత్తుకోవాలి. అలాగే జాగ్రత్తగా మనం చూస్తే సామెతలు 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశములు అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. చాలు కదా. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును కదా. నా ఉపదేశము అంగీకరించిన వాడు ఎలా ఉంటాడంట, సురక్షితంగా ఉంటాడు. ప్రియమైన వారులారా, ప్రభు రక్షణ మనకు వస్తుంది, ప్రభు సురక్షిత మనకు వస్తుంది ఎప్పుడైతే ఆయన మేళ్లను మనం కోరుకుంటామో, ఆయన నందు మనం సిద్ధపడతాము, ప్రభు కొరకై మనం నిలిచి ఉంటాము. అందుకే కదా ఒక మాట ఉంది కదా, మంచి విషయంలో మనం ఆసక్తి గలవారు అయితే మనకు హాని చేయవాడు ఎవడు. ప్రభు పేరట మనం చేసినప్పుడు, ప్రభు అనుసారం మనం చేసినప్పుడు, ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు, ప్రియమైన వారులారా, మనకు రక్షణ వహిస్తుంది, రక్షణ మన మీదకి వస్తుంది. అందుకే మాట అంటున్నాడు, ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా నివసిస్తాడు. అలాగే దయచేసి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బ్రాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, దాని మధ్యను బూర్జు ఒకటి వేయించి ఒక ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ఎదురు చూచుచుండెను కానీ కారు ద్రాక్షలు కాచెను. చాలు కదా. ప్రభు ఏం చేస్తున్నాడంట, ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, వారు రక్షించబడి నిమిత్తము, లేకపోతే ఆ ద్రాక్ష తోట అది బహుగా ఫలించ నిమిత్తము తన ప్రియుని యొక్క ద్రాక్ష తోటలో ఉన్న రాళ్లను ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వేరేస్తూ ఉన్నాడు, ఆయన దాన్ని సాగు చేస్తూ ఉన్నాడు, దాన్ని పండించాలని ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, తన ప్రజలు రక్షించబడినట్లుగా, తన ప్రజలు విమోచన పొందినట్లుగా, తన ప్రజలు అందరూ అంతటా రక్షించబడి ప్రభు సన్నిధానంలో ఉండి వారు వర్ధిల్లునట్లుగా ప్రభు వారి మార్గాన్ని సాగు చేస్తూ ఉన్నాడు. అయితే ఏం చేయాలంటే చివరికి అక్కడ అన్నట్లుగా కానీ అది కారు ద్రాక్షలు కాసేను. ప్రియమైన వారులారా, ప్రభు ఆశించింది ఏంది, మంచి ద్రాక్షలు ఆయన ఆశించాడు. అయితే కారు ద్రాక్షలు ఆశించడం వలన ఆయనకి ఎంతో బాధ. ఇంతవరకు రక్షించి కాచి
ఎంతో తన ప్రజల కొరకు ఆయన తను అప్పగించుకొని తను పడిన ప్రయాస ఏమైపోయిందంట, వ్యర్థమైపోయింది. తన ప్రయాస వ్యర్థమైపోయినందువలన అక్కడ ఏమైపోయిందనంటే ప్రభువుకు వాటి వల్ల బాధ కలిగింది. లేకపోతే ఉగ్రత, లేకపోతే ప్రియమైన వాళ్ళరా ప్రభువు విసర్జిస్తాడు, లేకపోతే మనం ఏమవుతామంటే ప్రభువుకు వేరైపోతాం. అయితే ప్రభువు చేసిన యొక్క రక్షణను బట్టి, ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ఏమై ఉండాలంటే మనమును ప్రభు దృష్టికి యోగ్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అటు నీతిని మనం ధరించుకున్నప్పుడే ప్రభువు మనల్ని ఇష్టపడతాడు, ఆయనకు అంగీకారంగా మనము ఉంటాం. అలాగే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఈ సంవత్సరము కూడా ఉండనిమో, అది ఫలించిన సరి లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. చాలు. ప్రియమైన వాళ్ళరా, అది ఏదైతే ఫలింపు కొరకై ఆయన గోజాడుతూ ఉన్నాడు, ఆ యొక్క తోటమాలి లేకపోతే ఆ యొక్క కాపరి లేకపోతే క్రీస్తు ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరము నేను దీన్ని జాగ్రత్త చేస్తాను, దీన్ని నువ్వేం చేస్తావంటే దీన్ని కదా ఏం చేయాలంట, లేకపోయిన ఎడలా దీన్ని ఏం చేయాలంట, నరికి పారవేయము. ప్రియమైన వాళ్ళారా, ఈ సంవత్సరమునన్నా కూడా లేకపోతే ఈసారి అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను మన కొరకై ఆయన గోజాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు కదా ఆ శిలువలో ఆయన పలుకుతూ ఆ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. ప్రియమైన వారులారా, వారికి సరైన మార్గము, సరైన బాట, సరైన అనుకూలత, సరైన విశ్వాసము క్రీస్తు కల్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉగ్రత కాదు, ప్రేమను ప్రభు కురిపిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమను కుమారుడు ప్రచురణ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభునందు నిలకడగా ఉన్నారో, ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ఆనాటికి ఏం కలుగుతుందంటే మనకు మేలు కలుగుతుంది, ధన్యత కలుగుతుంది, ధన్యతలోనికి మనం ప్రవేశిస్తాం. అయితే ఇంత చేసి మనం ఫలించకపోతే, మనం కారు ద్రాక్షలు కాస్తే లేక ఫలములు లేని అంజూరపు చెట్టు వలె మనం ఉంటే మనం ఏమవుతాం, నరికి అగ్నిలో పారవేయబడతాం కదా. ఇప్పుడే చెట్లు వేరున గొడ్డలి వెంటబడి ఉన్నది, ఫలింపని ప్రతి కొమ్మ నరకబడి అగ్నిలో వేయబడుతుంది, పారవేయబడుతుంది. అందుకనే ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క చెట్టును ప్రభు సాగు చేస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష చెట్టును కదా, అది ఫలింపని ఎడల అది మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు దాన్ని సాగు చేస్తున్నాడు. ఎందుకు ఈ ప్రయాస అంటే ఒకే ఒకటి, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను మనం కనులారా చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, కుమారుని యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రతి ఒక్క పాపి విషయమై, ప్రతి ఒక్క మానవుల విషయమై ఆయన తండ్రిని ఏం చేస్తున్నాడు, ఆయన గోజాడుతూ ఉన్నాడు. ఎలాగైతే ఆ యొక్క సొదొమ గొమొర్రా కొరకు కదా, ఆ లోతు కుటుంబం కొరకు ఎవరు ప్రార్థిస్తున్నారు, అబ్రహాము అయ్యా ఒక్కరైనా ఉంటే దాన్ని వదిలేయి ప్రభువా, అయ్యా ఒక్కరైనా కనీసం కదా, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆ పెద్ద సంఖ్య నుంచి కనీసం ఒక్కరు. ప్రియమైన వారులారా, ఈనాడు నీ ఒక్కని కొరకు ప్రభు ఇంకా ఆయన ఉగ్రతను
ఆపుతూ ఉన్నాడు. ఒకసారి రక్షించబడినాక, ఒకసారి ప్రభు కృపలో ప్రభు పేరట నీవు పిలువబడినాక, జీవ గ్రంథంలో ప్రభు నీ పేరు లిఖించినాక ఇంక ఏముండదనంటే ఇంక మనకు దుఃఖము ఉండదు. ఒకసారి ప్రభువులో మనం ఆయన సారభ్యంలోనికి వచ్చిన తర్వాత మనం వెనక్కి వెళ్ళకూడదంతే, మనం ఆయనను మరువకూడదంతే, మనం ఆయనను మానకూడదంతే. ప్రభు మనల్ని ఎక్కడికో తీసుకొని గొప్పతనంలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన అభినందిస్తాడు, ఆయన ఘనతనిస్తాడు. ఆయన అంటున్నాడుగా బ్రతికిస్తాడు మనల్ని. ఈ లోకంలోని మొట్టమొదటి మానవుడు ఆదాము లేక వారు చేసిన అతిక్రమ క్రియలను బట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు. అయితే ప్రియమైన వారులారా, ఆ మరణము నేటికి మనలను కదా వెంటాడుతూ ఉంటుండగా ప్రభు తిరిగి జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకొక దేశానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మీరు పరదేశులు కదా, మీరు పరదేశులై ఉన్నారు. మీరు అంటే ఈ లోకపు వారు మనం పరదేశంలో కనుక మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. లగేజ్ ఎంత ఉండాలి అమ్మా? ఎంతో కొద్దిగానే ఉండాలి కదా. మనం ఇష్ట ప్రకారంగా ఏదేదో మనం వెనకేసుకున్నాం అనుకోండి, అదేది మనం ముందుకు తీసుకోబోలేము. ప్రియమైన వారులారా, ఎంత ప్రభువులో మనం వాడుతాము, లేక ప్రభు ఆ యొక్క స్వార్థ లేక ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం ప్రచురణ చేస్తామో అంత మనం అక్కడ వెనకేసుకోండి. ఇక్కడ కాదు, అక్కడ వెనక వేసుకోవాలి. ప్రభు యొక్క పరలోకములు ఆ నివాసములో మనం వేసినప్పుడు, ఆ రక్షణలో మనం వేసినప్పుడు అది ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నీవు వెళ్ళి దాన్ని చూసినప్పుడు ప్రభు నీకు ఇచ్చే బహుమానాలు, నీ కొరకై సిద్ధపరిచిన నివాసం ఇంకా గొప్పగా ఉంటుంది. లాజరు ఎక్కడున్నాడంట? చనిపోయాడు. లాజరు ఎక్కడున్నాడు? నెమ్మదిగా ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అలాగైతే మనము కూడా నెమ్మది కలిగినట్లకై, అబ్రహాము రొమ్మున సేద తీరినట్లకై మనం జీవించాలి. ఏమో అవసరం లేదు, కానీ తగినంతలో ప్రభువు మనలను పోషిస్తాడు, తగినంతలో ప్రభువు మనలను బ్రతికిస్తాడు. అయితే మనం ఏమై ఉండాలంటే మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన కొరకై సిద్ధపడాలి కదా. ఆ దినాన్ని ఏదైతే కదా, ఆదివారం అంటే ఏంది అమ్మా? ఆదివారం అంటే ఆ ప్రభుదినం అంతే కదా. అది ఆ హాలిడేనో లేకపోతే మనం నెమ్మదిగా నిద్రపోయేదానికో మనం నెమ్మదిగా దాన్ని ఏదో మనకి ఇష్టం వచ్చినట్టుగా కదా. కొన్నిసార్లు ఆదివారం అంటే ఏదో మరి ట్రిప్పు లేకపోతే టూర్లు వీటికి కాదు, ప్రభు దినానికై కదా మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆ దినం మనం ప్రభువుకు కనపడినట్లకై మనం జాగ్రత్త పడాలి. ప్రభు దినాన ప్రభువుకు మనం అగుపడినట్లకై వారమంతా సిద్ధపడాలి. ఆ వారాన్ని బట్టి, ఆ రక్షణను బట్టి, ఆ కృపను బట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతో కదా వెనకేసినట్లుగా ఆ పరలోక రాజ్యములో మన కొరకై స్థలము సిద్ధపరచబడుతుంది. అనేకులు గతించారు, అనేకులు వెళ్ళిపోయారు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనం ఏమవుతామంటే సజీవులుగా ఉంటాం. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 25వ వచనము, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజును స్వతంత్రించుకున్నది చాలు కదా. ఆయన ఏంట రాజ్యమును ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. అక్కడ అన్నట్లుగా ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలంట? రండి కదా. అప్పుడు రాజు తన కుడివైపున నున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా కదా, వాడులారా రండి కదా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఏం చేయాలంట? స్వతంత్రించుకోండి. ప్రియమైన వారులారా, స్వతంత్రించుకున్నట్లయితే మనం ఏం చేయాలంట? ఆయనలోనికి రావాలి. ఒక హక్కు వస్తుంది, ఒక రకమైన ఒక అతిశయం మనకు వస్తుంది, ఒక రకమైన గొప్పతనం మనకు వస్తుంది కదా. ప్రియమైన వాళ్ళు వారమంతా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకొని దేవుని బలలో మనం చేయి వేసినప్పుడు
మనకెంతో సంతోషం కదా. ఒకవేళ ఆ ప్రార్థన చేసేటప్పుడు మన తప్పులు మనం ఒప్పుకునేటప్పుడు, ప్రభా ఆ సమయంలో పొరపాటు, ఈ సమయంలో పొరపాటు, అక్కడ కూలిపోయాను, ఇక్కడ పడిపోయాను కదా, ఇలాగన్నప్పుడు మనకే మనల గురించి అంత యథార్థత ఉండదు. అయ్యా నేను పాపినని కదా మనం ఒప్పుకొంచున్నా మంచిదే, అయితే దేవునికి ఇవ్వాల్సిన యోగ్యమైన ఆరాధన అర్పణ మనం ఇవ్వట్లేదనే లోపము మనకు తప్పకుండా ఉంటుంది. అయితే ప్రియమైన వాళ్ళారా, దాన్ని ఇచ్చినప్పుడు మనకెంతో సంతోషం, ఎంతో ఆనందం, ప్రభువులో ఉన్న సంబంధం, అనుబంధం మరింత మనలో దృఢపరచబడుతుంటుండగా ఎంతో ఆ యొక్క స్వతంత్రత మనకు కలుగుతుంది. మనం ఏం ప్రార్థిస్తామో ప్రభు దాన్ని ఆలకిస్తాడు. ఈ మధ్య ఒక చిన్న క్లిప్ చూస్తూ ఉంటే ఆయన అడుగుతూ ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా ఆయన బోధకుడా నాకు సహాయం చేయి అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీకేం కావాలో నాకు తెలుసు అని ప్రభు చెప్తే, నీకెలా తెలుసు అని అంటే, ఆయన గతంలో ఎప్పుడైతే ఆయన మొరపెట్టినప్పుడు, యోబు అనుకుంటాను, ఆ చెట్టు కింద చేరి ఆయన మొరపెట్టినప్పుడు కదా, నీవు నన్ను చూడు, నా మీద నీకెందుకంత బాధ ద్వేషమని ఆయనను దూషించినప్పుడు, ప్రియమైన వాళ్ళారా మళ్ళా ప్రభు ఆయన వద్దకు వచ్చినప్పుడు, నేను నిన్ను చూచాను అంటారు. నేను నిన్ను ఎక్కడ చూశానో ఆ చెట్టు క్రిందే నిన్ను చూశాను. ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడ కూలిపోయి ఉన్నాము, ప్రభు అక్కడి నుంచే మనలను చూస్తున్నాడు, లేవనెత్తుతాడు. అయితే దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక గొప్పతనం ఉంది. అయితే మనం ఏమై ఉండాలంటే దాని కొరకై నిరీక్షించాలి, దాని కొరకై మనం తప్పించాలి, దాని కొరకై మనం యోగ్యులమై ఉండాలి. ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఎవరమ్మా వారు దేవుని సిద్ధపాటు కలిగిన దేవుని ఆత్మీయులు. మనం ఎవరి కొరకు సిద్ధపడాలి? మందిరానికి వెళ్ళేటప్పుడు ఇతరులు కాదు కానీ దేవుని కొరకు మనము సిద్ధపడాలి. శుభ్రంగా ఎంతో దేవునికి యోగ్యంగా, అనుకూలంగా, విశ్వాసంగా కదా మనం సిద్ధపడినప్పుడు దేవునికి ఎంతో ఇష్టకరంగా మనము ఉంటాం కదా. అది అన్నిటికీ మన యొద్ద నుండి తీసివేయబడదు. ఏదైతే మరియా చేసిన ఆ యొక్క విలువైన అత్తరచ జటామాంసిని ఆ యొక్క అర్పణను ఆయనకి ఇచ్చినప్పుడు పాదాల మీద పోసినప్పుడు ప్రభు ఆమెను దూషించలా. ప్రభు ఈమె నా విషయం యొక్క మంచి కార్యము చేసింది, ప్రభువుకు చేసింది, ప్రభుకి ఇచ్చింది, ప్రభు కొరకై పడిన ఏది కూడా వ్యర్థంగా పోదు. అది ఎప్పుడు ఆయన గుర్తుంచుకుంటాడు, ఎప్పుడు అది మన వెనకనే ఉంటుంది. ప్రియమైన వారులారా, ఆ రీతిగా మనం ఉండాలని మా దేవదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 38:41 వచనాన్ని మనం చదువుకుందాం. పర్లేదు, యోహాను 14వ అధ్యాయము, యోహాను 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కలవరపడనీకుడి, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచు ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. చాలు. నిజమైన వాళ్ళారా, మీ హృదయమును కలవరపడనీయకుడి కదా. మన హృదయాలు ఏం చేయకూడదంట, దేని గురించి మనకు కలవరం అవసరమో లేదు. ప్రభునందు విశ్వాసం, ప్రభునందు నిరీక్షణ. అందుకన్నాడు, దేవుని యందు విశ్వాసముంచుచున్నవారు నా యందును విశ్వాసము ఉంచుడు. తండ్రి ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచున్నారో వారందరూ కూడా ఏమై ఉండాలంట, క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ప్రభు ఇస్తానంటున్నాడు. ఇస్తానన్న దేవుని కృప ఆయన దగ్గర లేకుండా ఆయన చెప్పలేదు. ప్రియమైన వారులారా, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట అలా ఉంటుంది. అయితే ప్రభు ఇస్తానన్న తన వాగ్దానం ఆయన ఖచ్చితంగా తన సమయమందు మనకి ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మనము కూడా ప్రభువునందు నిలకడగా ఉండాలి. అందుకే ఒక మాట ఉంది కదా,
నిలకడగా ఉండుడి, మెలకువగా ఉండుడి, నిలకడగా ఉండుడి, బలవంతులై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. ప్రభునందు ఇలా ఉండాలి. ప్రభునందు మనం అలా ఉండినప్పుడు, అలా నడిచినప్పుడు ప్రభు నుండి మనల్ని ఎవరు మనల్ని విడతీయలేరు. యోహాను 6:58 కూడా చదువుదాం. యోహాను సువార్త 6:58. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువారు నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను నేను. చాలు కదా, ఈ ఆహారము కదా, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము కదా. అలాగే పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, జీవించబడతాం. అలాగే 6:27 కూడా చదువుతాం. 6:27. క్షేమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు చాలు. ప్రియమైన వాళ్ళరా, దేని కొరకు కష్టపడాలంట? ఆహారము, క్షేమైన ఆహారము కొరకు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అలాగే 54 వచనాన్ని కూడా చదువుదాం. 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చాలు. ప్రియమైన వాళ్ళరా, దీన్ని తినువాడు, దీన్ని త్రాగువాడు నిత్య జీవము గలవాడు. వీడు తీర్పులోనికి రాక జీవమును కదా, మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. అందుకే ప్రభు యొక్క రక్షణలో మనం ఉండినట్లుగా, ప్రభు నిరీక్షణలో మనం ఉన్నట్లుగా దేవుడు అనేకం మన కొరకు సిద్ధపరిచాడు కదా. మొదటిగా మేళ్లను ప్రభు ఇచ్చాడు, సిద్ధపాటును ప్రభు ఇచ్చాడు, ఉపదేశాన్ని ప్రభు ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, అలాగే వివేకాన్ని ఇచ్చాడు. ఇంకా మనం చూస్తే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆ యొక్క వారసత్వాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అలాగైతే ప్రియమైన వాళ్ళారా, ఇట్టి గొప్ప ప్రభువును మనం నమ్మి ఉన్నాం గనక, నమ్మిన ఈ యొక్క నమ్మకాన్ని ప్రభు ఎన్నటికీ వమ్ము పరచాడు. ప్రభు ఎప్పుడూ మనకు తోడై ఉంటాడు. అట్టి తోడైన ప్రభుకై మనం ఎలా ఉండాలంటే, మనమును ఆయనను స్తుతించటంలో, ఆయనను దర్శించుకున్నట్టులో మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనం మరిచితే, మనం విడిచితే కదా, మనం ఏమవుతామంటే మన కొరకై సిద్ధపరిచిన ఆహారము ఏమవుతుందంట, అది తొలగిపోతుంది. లేకపోతే ఆ మన్నా ఎందుకంటే దాచుకున్నారో అది చెడిపోయింది కదా. ప్రియమైన వాళ్ళారా, దాన్ని ఎప్పుడు తినాలో, ఎలా తినాలో, ఏం చేయాలో ప్రభువే మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మనం ఏమేమి ఉండాలంటే ఆ రీతిగానే దాన్ని ఆచరించాలి. కనుక ఆ రీతిగా అట్టి వారమే మనం ఉండి ముందుకు సాగినట్లుగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృపగల దేవ, నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటగా ఇదిగోనైనా ఈ సమయంలో శ్రేష్ఠ మీ ఆత్మీయ ఇదిగో ప్రభువా ఆహారం, మీ విశ్వాసములో, మీ రక్షణలో అయ్యా మేమును ఉండనట్లకై మాకు ఇచ్చిన ఇదిగో తండ్రి విలువలకై స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి అయ్యా. ఏవైనా ఇదిగో ప్రభువా లోటుపాట్లు మాలో ఉంటే సరిచేయండి. ఈ సమయాన్ని ఇదిగో ప్రభువా మమ్మల్ని మీకు అప్పగించుకుంటుండగా మాలో ఉన్న ప్రతిదీ కూడా మీకు అక్కర్లేనిది ఇదిగో ప్రభువా తీసి పారవేయమని, ఫలించే ద్రాక్షవల్లిగా అయ్యా, ఆ యొక్క కారు ద్రాక్షవల్లిగా కాక అయ్యా మంచి ద్రాక్షవల్లిగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి. ఆ రీతిగా మీరు మమ్మల్ని ఉంచమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నిన్న వాక్యాన్ని మా హృదయాలు దీవించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మన మధ్యన ఉన్న పెద్దలు
తాతయ్య ప్రార్థన ఆశీర్వాదిస్తారు. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఈ దినములో నీ బిడ్డలందరూ చేరి వచ్చి నేను జ్ఞాపకం చేసుకున్నాను. దీవించమని తండ్రి, ఈరోజు జరిగిన కార్యక్రమంలో మీరు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీరు వాడుకున్న బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరువచ్చిన బిడ్డలందరూ కుటుంబాలు తోడుగా ఉండగాక. ఆమేన్.